నిజాంపేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఓ కళాశాలను అధికారులు తాత్కాలికంగా సీజ్ చేశారు. నిజాంపేటలోని పత్తికుంట చెరువుకు ఓ కాలేజీకి దగ్గరగా ఉంది. 4-5 రోజులుగా కురుస్తున్న భారీ వర్షానికి పత్తికుంట చెరువులోకి భారీగా వరద నీరు చేరింది. పక్కనే ఉన్న కళాశాల భవనంలోకి వరద నీరు మెల్లమెల్లగా చేరుకుంది. సెల్లార్లోకి నీరు చేరడంతో ముందస్తుగా అధికారులు చర్యలు తీసుకున్నారు. తాత్కాలికంగా కాలేజీని సీజ్ చేశారు. ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి ఆర్కే అందిస్తారు. నగరంలో భారీ వర్షాలు కురుస్తుండటంతో చాలా సెల్లార్లోకి నీళ్లైతే వెళ్తున్నాయి. ఇక నిజాంపేటలోని ఎస్ఆర్ జూనియర్ కళాశాలతో పాటు ఇక్కడ దాదాపుగా ఒక 10 కళాశాలల వరకు కూడా సెల్లార్లోకి నీళ్లు వెళ్లడం జరిగింది. దీనికి సంబంధించి జిహెచ్ఎంసీ వీళ్ళని కొన్ని రోజుల పాటు అంటే ఏదైతే సెల్లార్లు ఉన్నాయో వాటిని క్లోజ్ చేయాలంటూ కూడా చెప్పడం జరిగింది. ఒకసారి ప్రస్తుతం మనం విజువల్లో చూసుకోవచ్చు. ఇదే ఎస్ఆర్ జూనియర్ సంబంధించిన సెల్లార్. ఇక్కడ నిన్న నీళ్లైతే రావడం జరిగింది. వెంటనే యాజమాన్యం స్పందించి వెంటనే వాళ్ళందరినీ కూడా విద్యార్థులందరినీ కూడా వాళ్ళ స్వస్థలాలకైతే పంపించడం జరిగింది. అసలు ఏం జరిగింది, అలాగే వీళ్ళపైన అంటే ఇది FTL పరిధి అంటూ కూడా కొన్ని వ్యాఖ్యలు చేస్తున్నారు. అసలు ఓవరాల్ డీటెయిల్స్ ఏంటి అనేది తెలుసుకునే ప్రయత్నం మేనేజ్మెంట్ కి సంబంధించిన సిబ్బంది ఉన్నారు. సార్ ఏంటి ఓవరాల్ గా చూసుకుంటే మాత్రం ఇప్పుడు ప్రస్తుతం అనేక ఆరోపణలు వచ్చినాయి. ఒకటి FTL లో ఇది ఉంది అనేది, తర్వాత సెల్లార్లోకి పూర్తి స్థాయి నీళ్లు వెళ్ళాయని. అసలు ఏం జరిగింది ఏంటి అసలు? జిహెచ్ఎంసీ టీం వాళ్ళు నిజాంపేట వ్యాప్తంగా తనిఖీలు చేయడం జరిగింది సార్. సెల్లార్లను పరిశీలిస్తూ ఏ సెల్లార్లకైతే నీళ్లు వస్తున్నాయో అవి పిల్లల యొక్క మనుగడకు సాధ్యం కాదని, ఒక 2 రోజులు లేదా 3 రోజులు వర్షం తగ్గే వరకు సెల్లార్లను ఉపయోగించొద్దని కేవలం సెల్లార్ను మాత్రమే సీజ్ చేయడం జరిగింది సార్. దానికి అనుగుణంగానే పిల్లల ఒపీనియన్ బట్టి, పేరెంట్స్ ఒపీనియన్ బట్టి వాళ్ళకు 2 డేస్ అవుటింగ్ ఇవ్వడం జరిగింది సార్. లేదా ఎవరైతే పిల్లలు పేరెంట్స్ ఇంట్రెస్ట్ లేదో వాళ్ళ నియరెస్ట్ వేరే బ్రాంచెస్కి పంపడం జరిగింది. ప్రస్తుతానికి పరిశీలించినట్లయితే ఎలాంటి వాటర్ లేవు. కాకపోతే ఈ అత్యధిక వర్షాల నేపథ్యం దృష్ట్యానే 2 రోజులు అప్రమత్తంగా వాళ్ళని ఇంటికి పంపడం జరిగింది సార్. అంతకుమించి ఏమీ లేదు. ఏదైతే డే స్కాలర్స్ ఉన్నాయో వాళ్ళు రన్ చేసుకుంటున్నారు. మాకు హాస్టల్ క్యాంపస్ కాబట్టి డైనింగ్ ప్రాబ్లం అవుతుందని ఉద్దేశంతో మాత్రమే ఇంటికి పంపడం జరిగింది సార్. ఇప్పుడు ఇది FTL పరిధి ఉందంటున్నారు, మీరు తీసుకునేటప్పుడు అన్ని చూసుకున్నారు. అసలు FTL పరిధి డాక్యుమెంట్స్ చెక్ చేసుకున్నాం సార్. FTL పరిధి కిందికి రాదు, ఇది లీగల్ గానే ఉంది. FTL కేవలం మేము 1.5 year నుంచి మాత్రం ఈ బ్లాక్ ను వాడుతున్నాం. అంతకుముందు NRI క్యాంపస్ ఉండే, NRI జూనియర్ కాలేజ్, అది కూడా 8 సంవత్సరాలు నడిచింది సార్. FTL అని దానికి సంబంధించినటువంటి వివరణ మమ్మల్ని ఎవరు అడగలేదు, ఒక మీడియా తప్పితే. మాకు జిహెచ్ఎంసీ నుంచి కానీ ఈ గవర్నమెంట్ నుంచి కానీ FTLకు సంబంధించినటువంటి ఎలాంటి ఆర్డర్స్ కూడా రిసీవ్ కాలేదు సార్. కేవలం సెల్లార్లో వాటర్ రావడం కారణం చేత 2 రోజులు సెల్లార్ యాక్టివిటీస్ నిలిపివేయమన్నారు. దానికి అనుగుణంగానే మేము నిర్వర్తించాం. ఎంతమంది విద్యార్థులు ఉంటారు, వాళ్ళు పంపించే క్రమంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు సార్? 450 మంది పిల్లలు ఉంటారు సార్. పిల్లల్ని ముందు రోజు రాత్రి నుంచే వాళ్ళ పేరెంట్స్కి ఫోన్ చేసి ఎవరెవరైతే ఇంటికి పంపమన్నారో వాళ్ళు క్షేమంగా చేరుకునేలాగా చూసుకున్నాం. కొన్ని విలేజ్ల్లో, కొన్ని గ్రామాల్లో చూసుకున్నప్పటికీ అత్యధిక వర్షాలు ఉన్న వాళ్ళు, మా అబ్బాయి రాలేడు, మా ఊరికి దారి లేదు అన్న వాళ్ళను వేరే పక్క బ్రాంచ్లో ఉంచడం జరిగింది సార్. ఎప్పుడు కళాశాల ప్రారంభించే అవకాశం ఉంటుంది? 2 లేదా 3 రోజుల్లో మనం ఓపెన్ చేస్తాం సార్. మొత్తం అంతా క్లియర్ ఉంది సార్. వాటరే లేదు, కేవలం దాన్ని శుభ్రం చేసుకోవడం ఒకటే ఉంది. హౌస్ కీపింగ్ వాళ్ళతో అది శుభ్రం కూడా చేపిస్తాం. 1-2 డేస్ లో దీన్ని మళ్ళీ యథావిధిగా రన్ అయ్యేలాగా చేసుకుంటాం సార్. విద్యార్థులకు సంబంధించి ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా ఇటు జిహెచ్ఎంసీ కూడా ఈ సెల్లార్లని మూసివేయాలంటూ కూడా చెప్పడం జరిగింది. అయితే అదే సమయంలో ఎవరైతే విద్యార్థులు ఉన్నారో వాళ్ళని పక్కనే ఉన్న అంటే ఎస్ఆర్ జూనియర్ కళాశాలకు సంబంధించిన బ్రాంచెస్ ఏవైతే ఉన్నాయో ఆ బ్రాంచెస్ కి వాళ్ళనైతే షిఫ్ట్ చేయడం జరిగింది. మరోవైపు 2 రోజుల తర్వాత అంటే నీళ్లు మొత్తం కూడా సెల్లార్లో నీళ్లు వెళ్ళిపోయిన తర్వాత యథావిధిగా కళాశాలలు ఓపెన్ చేసుకోవచ్చు అంటూ కూడా ఇప్పటికే జిహెచ్ఎంసీ అయితే స్పష్టంగా చెప్పడం జరిగింది. ఇప్పటి వరకు కూడా ఇటు హైడ్రా నుంచి నోటీసులు కానీ లేకపోతే FTL పరిధిలో ఉందనే విషయాన్ని కానీ ఎక్కడా కూడా ఇప్పటి వరకు నోటీసులు అయితే ఇవ్వలేదు అంటూ కూడా యాజమాన్యం స్పష్టం చేస్తుంది. మరోవైపు విద్యార్థులకు సంబంధించిన హాస్టల్ కూడా ఇక్కడే ఉంటుంది కాబట్టి వాళ్ళకి సంబంధించిన మొత్తం లోపల వాళ్ళ వంటకాలకు సంబంధించిన అన్ని ఐటమ్స్ అన్నిటిని కూడా బయటకైతే తీసిపెట్టడం జరిగింది. నిన్న మొత్తం కూడా ఈ పరిసర ప్రాంతాల పక్కనే పత్తికుంట చెరువు ఉంటుంది. ఆ చెరువుకు సంబంధించిన నీరంతా కూడా లోపలికి రావడం జరిగింది. దీంతోనే ఈ సెల్లార్ ఏదైతుందో అక్కడంతా కూడా నీళ్ళైతే నిలిచిన పరిస్థితి కనిపించింది. సో ఎలాంటి ఇబ్బంది లేదు. విద్యార్థులందరినీ కూడా క్షేమంగా పక్కనే ఉన్న కళాశాల క్యాంపస్లకు కానీ లేకపోతే వాళ్ళ ఇళ్లకు కానీ చేర్చామంటూ కూడా యాజమాన్యం అయితే స్పష్టం చేస్తోంది. వీడియో జర్నలిస్ట్ గజానంతో ఆర్కే, HMTV, నిజాంపేట్ ఎస్ఆర్ జూనియర్ కళాశాల నుంచి.